పూజ గదిలో దేవుడి ఫోటో వెనుక బల్లి తిరిగితే దేనికి సంకేతము? జరగబోయేది ఇదే. తప్పక తెలుసుకోండి. మామూలుగా ప్రతి ఒక్కరింట్లో బల్లులు తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో, పూజ గదిలో, బాల్కనీలో, వంటగదిలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బల్లులు ఉంటాయి. బల్లు లేని ఇల్లు దాదాపుగా ఉండవు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ బల్లిని చూస్తే చాలు చాలామంది తెగ భయపడిపోతూ ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. ఎప్పుడైనా పూజ గదిలో, వంటగదిలో కనిపిస్తే తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే ఇంటి గోడలపై కనిపించే బల్లి చాలామందికి భయానకంగా, వికారకంగా అనిపించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా దేవుడి ఫోటోల వెనుకాల బల్లులు తిరుగుతుంటాయి. ఇంట్లో దేవుడి ఫోటో దగ్గర బల్లి తిరుగుతుంటే చాలామంది చూసే ఉంటారు. కొంతమంది దానిని శుభమని భావిస్తారు. మరికొంతమంది మాత్రం దీనిని చెడు శకునంగా భావిస్తారు. మరి దేవుడి ఫోటోల వెనకాల బల్లి కనిపించడం అనేది శుభమా లేక అశుభమా? ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. దేవుడి ఫోటో వెనుక కనిపిస్తే కొందరు దాన్ని మంచి శకునంగా పరిగణిస్తారు. ఇదే ఇంట్లో సానుకూల శక్తులు రాబోతున్నాయి అనే సూచనగా పరిగణిస్తూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు కుటుంబంలో మంచి మార్పులు వస్తాయని, సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని నమ్మకం. బల్లి దేవుడి ఫోటో వెనుక తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఆర్థికంగా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళైతే దీన్ని ధన ప్రాప్తికి సూచనగా